హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీరు కిచెన్లో ఒక వర్క్ చేస్తున్నారని ఊహించుకోండి. ఒక సిచ్యువేషన్, మీరు కిచెన్లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, టైం అయిపోతుంది, చేసి పెట్టాలి. సడన్గా మీకు హాల్లో మీ పిల్లలు గోల గోల చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, వాటర్ ఇసిరేస్తున్నారు, టాయ్స్ విరగొడుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, అరుస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల బాగా కేయాస్ ఉంది. అంటే పైన ఇంట్లో గొడవ పడుతున్నారు, చుట్టుపక్కల డామ్ 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 అని సౌండ్ వస్తుంది, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇంత సిచ్యువేషన్ లో మిమ్మల్ని మీరు ఒక్కసారి ఎలా అనిపిస్తుంది? బా, ఒక్క నిమిషంగా నేను వెళ్ళి పిల్లల్ని రెండు వీప్ మీద బాధేస్తే నాకు పని తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపించేది. బట్ ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే, జస్ట్ టేక్ అ పాజ్. ఆ మూమెంట్లో మీరు ఏదైతే గో త్రూ అవుతున్నారో దట్ ఈస్ వ్యాలిడ్. కానీ మనం ఇమ్మీడియట్గా వెళ్ళి యాక్షన్లో వాళ్ళ పెయిన్ అనేది చూపించకుండా మనం ఏం చేయాలి అంటే ఒక బ్రేక్ తీసుకొని మన ఎనర్జీని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎలా హరిత, అంత మూమెంట్లో కూడా ఇది పాసిబుల్ అంటే డెఫినెట్గా పాసిబుల్. యువర్ ఎనర్జీ డెఫినెట్లీ మ్యాటర్స్. ఈ కేయాస్ ఇవంతా కూడా ఇన్నర్ చైల్డ్ నుంచి వస్తుంది. మన చిన్నగా ఉన్నప్పుడు మనం ఇలాంటి అల్లరి చేస్తే మనం ఎలాంటి రెస్పాన్స్ అయితే మన మీద తీసుకున్నామో ఇంచుమించు అదే మనం అక్కడ బిహేవ్ చేస్తాం. సో మీరు జస్ట్ చెప్పండి, యు ఆర్ అలౌడ్ టు డూ మిస్టేక్స్. మిమ్మల్ని మీరు అలా అన్నప్పుడు మనం అది ఇమ్మీడియట్ గా పిల్లలు కూడా అలౌ చేయొచ్చు, మనం వాళ్ళని కూడా అలౌ చేయాలి మిస్టేక్స్ చేయడానికి అని మనకు ఒక ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత జస్ట్ గో, సిచ్యువేషన్ లో కూర్చోండి, జస్ట్ సిట్ దేర్ అండ్ స్మైల్ ఆర్ లాఫ్ అవుట్. మీరు నవ్వారంటే పిల్లలు ఖచ్చితంగా అమ్మ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అని కేయాస్ ఎన్వైరన్మెంట్ కాస్త ఫన్నీ ఎన్వైరన్మెంట్ గా కన్వర్ట్ అవుతుంది. అది ఎందుకు అనంటే మీరు మీ ఎనర్జీ మార్చుకోవడం వల్ల. జస్ట్ రిమెంబర్, పేరెంటింగ్ ఈజ్ నాట్ హార్డ్ విత్ సెల్ఫ్ అవేర్నెస్. మనం కానీ ఒకవేళ సెల్ఫ్ కైండ్నెస్ కూడా డెవలప్ చేసుకోగలిగితే పేరెంటింగ్ హార్డ్ అనిపించదండి. బికాజ్ ఇట్ ఆల్ ఇస్ మ్యాటర్డ్ విత్ అవర్ ఇన్నర్ చైల్డ్, రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.